ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, సర్వాధికారి, నిత్యము స్తుతింపబడుతున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఈ యొక్క నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, మహిపరచుటకు మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత లేని మమ్మల్ని దేవాని బిడ్డలుగా అవుటకు కృప చూపినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము వాక్యాన్ని గ్రంథపట్నం చదువుకున్నాము కదా. పౌలు రచించిన ఈ ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 9 వరకు మనం చదువుకున్నాం కదా. మరి ఈ యొక్క భాగంలో మనము చాలా విషయాలు నేర్చుకుందాము. ఏంటి ఆ విషయాలంటే, ప్రభువుకు కలిగిన మనస్సు, ప్రభువు కలిగిన క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండి అని పౌలు చెప్తున్నాడు. ఆయనకి ఏ మనసు కలిగి ఉన్నది అనేదే మనము ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులా, దేవుడు మనకి కొన్ని మాటలు చెప్పినప్పుడు చక్కగా ప్రేమతో దాన్ని స్వాగతించండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరితో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ సమయంలో, ఉదయకాల సమయంలో ఎలా చేయాలి, ఏ విధంగా నాకు నడవాలి అనే సమయంలో దేవుడు చక్కగా మాట్లాడటకు ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఆలకించటానికి చాలా విధేయతలు కలిగి ఉండాలి. ప్రభు, నువ్వు నాతో మాట్లాడు, నేను వినుటకు, నీ స్వరం వినుటకు నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాను అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ క్రీస్తు యేసు కలిగిన మనసు అనగా, ఈ క్రీస్తు యేసున కలిగిన మనసు మీరు కలిగి ఉండుడి. ఎందుకని కలిగి ఉండాలి? క్రీస్తు యేసు ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన త్యాగము ద్వారా విధేయత అనేది మనం చూస్తున్నాము. ఆయన మరి ఇతరుల పట్ల ప్రేమ భావము కలిగిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తండ్రిని విడిచిపెట్టి మన కొరకు ఆయన భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకేమన్నాడంటే, క్రీస్తు యేసున కలిగిన మనసు. మరి క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని మనము కూడా నేర్చుకోవాలి, మనము కూడా కలిగి ఉండాలి. మనసు, ఆయన కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండాలి. అలాగే చెప్తున్నాడు, ఇంకేమంటున్నాడు, ఆయన దేవుని స్వరూపమందు కలిగిన వాడే ఉండెను. దేవుడు స్వరూపము కలిగిన వాడే ఉండెను. అందుకే ఆదిలోనే మానవుడిని తయారు చేసినప్పుడు అని మాట ఉన్నది కదా. నరుని తయారు చేయటము మరి ఎలా స్టార్ట్ అయిందంటే, మన పోలికతో నరుని తయారు చేద్దాము అని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకముగా మానవుని తయారు చేయటం అనేది ఇక్కడ మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ ఏమీ లేనివాడుగా తండ్రితోనూ మరి చాటుకున్న అతను మహిమను, పరలోకాన్ని విడిచి భూమి మీదకి ఎలా వచ్చాడండి? ఏమీ లేనివాడుగా భూమి మీద అడుగు పెట్టాడు. ఏమీ లేనివాడుగా అతనుకున్న మహిమ, అతనుకున్న కీర్తి, అతనుకున్న మరి పేరు, ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఉన్న అతను మన కొరకు మన యొక్క స్థితిని గమనించి జాలిపడి మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. క్రీస్తును కలిగిన మనసు అనగా అత్యధికమైన, అనగా ఆధిక్యత అంతను విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, తన అన్ని విడిచిపెట్టి ఏమీ లేనిగా ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, పశువుల పాకలో ఏమీ లేనివాడుగా, కనీసము అందరికీ కొన్ని, ఎక్కడ పుట్టావంటే పలానా హాస్పిటల్లో, పలానా చోట, పలానా ఊరిలో, పలానా ఇంట్లో, అన్నిట్లో మనం అంతా చెప్తాము. కానీ
ఆ యొక్క పరమ తండ్రి మరి మన కొరకు ఎక్కడ జన్మించాడంటే పశువుల పాకలో ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు మన అంశము తగ్గింపు జీవితము కలిగిన నీవు నేను ఏ రీతిగా ఉండాలి అనేది కొన్ని విషయాలు నేర్చుకుందాము. ప్రభు మరి ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుడై ఉండి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడనేది మనము చూస్తున్నాము. ఏమీ లేనివాడుగా దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఆయన మనం పుట్టకముందే మన కొరకు ఎవరన్నా తల్లిదండ్రులుంటే మరి వాళ్ళ పుట్టకముందే అన్నీ నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలా బాగుంటుంది, ఈ తింటే దీంతో ఆడుకుంటాము, ఇలా ఉంటారు అనేసి కొనేయటం కన్నా పుట్టినాక కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు, పుట్టకముందు కొనేవాళ్ళు కొంతమందే ఉండొచ్చు. కానీ పరమ తండ్రి ఎంతగా మనల్ని ప్రేమించాడంటే పుట్టబోయే వాళ్ళు సైతం అది ఎంతవరకు అంటే ఇప్పుడు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉన్నాడు అనగా ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకేలాగున్నాడు, ఎప్పుడు ఒకే రీతిగా ఉంటున్నాడు. కానీ మనుషుల్లో మార్పు అనేది వస్తున్నది. అయితే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనం నశిస్తాం ఆయనకి ఇష్టం లేక నశించిన దాన్ని ఎదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, కానీ రోగుల కొరకే వైద్యుడు అవసరమని చెప్తున్నది వాక్య భాగము. అయితే పాపులకే మరి వాళ్ళని రక్షించుటకే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం మరి జరిగినది. ఎందుకని నా దోషముల కొరకు ఆయన బలి అయినాడు, ఎలి అయినాడు. ఆయన రావటం అనగా చూసినట్లయితే చదవక్కర్లేదు, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో తన మహిమను తండ్రి దగ్గర ఏ రీతిగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నదో అదే రీతిగా అక్కడ మహిమ ఉన్నది. ఆయన నామాన్ని ఘనపరచబడుతున్నది, ఆయన నామాన్ని హెచ్చింపబడుతున్నది. అందుకే ఇక్కడ ఎంతో ఆధిక్యతను విడిచిపెట్టాడు. ఏమీ లేనివాడుగా భూమి మీదకి రావటం జరిగినది. అన్నీ కూడా ప్రభువారు యేసుక్రీస్తు పక్కన పెట్టారు. తన యొక్క శక్తిని, సమస్తాన్ని, తన మహిమను ఈ రోజుల్లో పేరు మరి చక్కగా అంత పేరు పొందుకొని పేరు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏదన్నా పలకనప్పుడు వీళ్ళు ఎంతో బాధపడుతుంటారు. కానీ ఆయన పేరు కూడా ఆ మహిమను అనేది పక్కన పెడతాం జరిగినది. మానవుడు సృజించిన దేవుడు సృజించిన మానవుడు ఏం చేస్తున్నాడంటే మరి దేవుణ్ణి హేళన చేస్తున్నాడు, దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు. యేసు ప్రభువాన్ని మరి ఏది చేయటాకనే సిద్ధమయ్యారు మానవుడు. అయితే యేసు సంపూర్ణంగా అనగా మానవుడు ఎంత పాపి అయినాడంటే దేవునికి అది నచ్చలేదు. మానవుడు చేసిన తిరుగుబాటు నచ్చలేదు. మానవుడు దేవుడు చెప్పిన విధేయత చూపకుండా అవిధేయత చూపారు. అనగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. అనగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట పెడుచెమును పెట్టారు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేశారు, పక్కకు పెట్టి ఏం చేశారు, దేవుని స్థానాన్ని దెయ్యానికి ఇచ్చారు. ఆ దెయ్యం మాట విని శాపం వచ్చింది. ఆ శాపము ద్వారా, పాపము ద్వారా దేవునికి మానవునికి ఎడబాటు వచ్చింది. అయితే ఇప్పుడు దేవుడు చెప్పాడు, మానవుడికి వేసిన మరి శిక్ష వచ్చింది, శాపం వచ్చింది, స్త్రీకి వచ్చింది. ఇక మూడవది స్థానం ఎవరంటే సాతానుడికి శిక్ష. దేవుడు శిక్ష వేశాడు. ఆ శిక్షకు, ఆ కోపానికి ఎవరు మరి ఓర్చుకోగలరండి? ఒక మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, ఆయన కోపం నిమిషముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును. ఈరోజు నీవు దేవుని కోపానికి గురవుతున్నావా? నీవు చేయలేని పనులు అనగా అది దేవునికి ఇష్టం లేనివి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి అసహించుకునే పనులు జీవితంలో చేస్తున్నావా?
నన్నెవరు చూడటం లేదులే, నాకేమీ భయం లేదు, నాకు ఎదురు లేదు అని వ్యతిరేకంగా దేవునికి అసహ్యకరంగా చేస్తున్నావా? దేవుడు సహించడు. ఎందుకంటే అవి ఇష్టం లేదు. దేవుడు ఇక పూర్తిగా ఎలా అయ్యాడండి? మానవుని పక్షముగా, అనగా మానవుడు తట్టుకోలేడు దేవుని కోపాన్ని. మానవుడు తట్టుకోలేడంటే దేవుని కోపము నిమిషముండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండునంటే, అనగా ఆ నిమిషం కోపం కూడా మనిషి ఏమైపోతాడు, అసలు బూడిద కూడా ఉండదు, తట్టుకోలేరు. అయితే ఆ కోపాన్ని, దేవుని కోపాన్ని, అనగా సిలువలో ఇటు మానవుడిని యొక్క పాపాన్ని, అనగా ఆయన పాపముగా చేయబడ్డాడు, అనగా ఆయన పాపము చేయలేదు, కానీ ఆయన ఏం చేశాడండి? ఏ పాపం ఎరుగని ఆయన పావనమూర్తిగా ఉన్నాడు, మన తరపున ఉన్నాడు. ఇటు మానవుడు చెయ్యను, ఇటు దేవుని చేయను కలుపుట కొరకు ఆయన ఏం చేశాడు? ఇటు దేవుని కోపాన్ని, ఇటు మానవుని పాపాన్ని తీసుకొని, అనగా దేవుని కోపాన్ని ఎవరు తట్టుకోలేరు కాబట్టి ఆ దేవుడే తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని విడలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడో. ఇకనైనా తీరు మార్చుకోకపోతే చాలా నష్టపోతావు. నీకు నష్టము జరిగినది ఇంకా నువ్వు గ్రహించుకో, విడిచిపెట్టు. అయితే 100% మానవుడుగా పూర్తిగా అయ్యాడు అనగా అనుకుంటాము. యేసయ్య తండ్రి దగ్గర మనమందరం వెళ్ళినప్పుడు తండ్రితో అనేవారంట, అయ్యా మేము భూమి మీద ఇలా మరి చేయకపోతే ఇలా కనుక నా మనసు బాగోలేదు, నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏదో తాగటం కానీ, లేకపోతే నాకు స్థితి బాగోన్నప్పుడు దొంగతనం చేయటం కానీ, నాకు ఆకలిగా ఉంది కాబట్టి ఆకలి బాధ నీకేం తెలుసాయా, నువ్వు సింహాసనం మీద ఉన్నావు అని మానవుడు అని ఉండవచ్చు కదండి, అంటారు, తెలివిగా మాట్లాడతారు. కానీ దేవుడు తన్ను పంపించి తన కుమారుణ్ణి ఆయన ఆకలి గొనెను, ఆకలేంటో ఇలువేంటో ఆయనకు తెలుసు. కన్నీరు కార్చును, నేను ఎంత ఏడ్చానో తెలుసా నా కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి అని అంటారు. ఆ బంధం ఏంటో తెలుసు. తండ్రి మరి తల్లిదండ్రుల బంధం ఏంటో తన యొక్క సిలువ మీద ఉన్నప్పుడు 7 మాటల్లో ఒక మాటగా తండ్రి మరి తల్లి కొడుకు సంబంధము, రక్త సంబంధం ఏంటో తెలుసు కదండి. ఇలాంటివన్నీ కూడా ఆయన భూమి మీదకు వచ్చి అనేకముగా మరి రోగులను స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అనేక రీతులుగా అద్భుత కార్యాలు చేయటం అన్నీ కూడా చేశాడు. మరి 100% ఆయన మానవుడిగా మన పక్షాన నిలబడి మనకి పొందాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. ఎవరన్నా దాటి వెళ్ళాలి అన్నప్పుడు, అనగా సాతానుడు మనం తాకాలి అన్నప్పుడు ముందుగా ఆయన తాకే ఎవరైనా ఏదన్నా చేయగలరు అనేది దాని అర్థము. అనగా మిమ్మల్ని ఎవరైనా ముందుగా ద్వేషిస్తే నా నామం పేట, అనగా మీరు నా నామాన్ని ఎదుగుతున్నారు, నా గురించి పరిచర్య చేస్తున్నారు, నన్ను ప్రచారణ చేస్తున్నారు, ప్రచురిస్తున్నారు, నన్ను ఎత్తిపడుతున్నారు. అయితే మరి నా నిమిత్తము మీకు ఈ లోకంలో మీకు శ్రమలు వస్తవి, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. అంతకన్నా ముందుగా మీకంటే నన్ను ద్వేషిస్తారు. అర్థమవుతుందండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదంతా రాయబడినది. ముందుగా నన్ను నిందిస్తారు, మీకన్నా ముందుగా నన్ను నిందిస్తారు అనగా ఇక పూర్తిగా మానవుడిగా ఎలా ఉన్నాడో అదే రీతిగా ఇటు మానవుని చేయి పట్టుకోటానికి, అటు దేవుని చేయ పట్టుకోటానికి ఆ సిలువలో అతని యాగమైనాడు. ఇప్పుడు 100% దేవునిగా ఉన్నాడు. ఆ శక్తిని పొందుకోటానికి, ఆయన కోపాన్ని, ఆయన శిక్ష పొందుటకు. అందుకే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. అయితే 30 సంవత్సరాల దాకా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెడుతున్నాడు, తండ్రి చిత్తాన్ని. ప్రభువా, మీరు ఈ భూమి మీదకి నన్ను పంపించటం జరిగినది, అయితే నేను భూమి మీద ఉంటున్నాను, నేను యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నాకు
నీ కృప దయచేయండి అయ్యా. ఎందుకని? తండ్రిని ఆయన చిత్తాన్ని కొరకు తను తాను సిద్ధపరచుకుంటున్నాడు. ఈ మానవులు చేసిన దోషాలు, అపరాధాలు చాలా భయంకరమైన, అది తట్టుకోలేక ఎంతగా మరి ఆయన రక్తాన్ని చెమట బిందుగా ఎంతగా ప్రార్థిస్తున్నాడో, ఎంత వేదన పడుతున్నాడో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కార్యము చాలా గొప్పదండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, యేసు బయటకు ఇతరులు కనిపించకుండా తన యొక్క ఆ మహిమను, తన యొక్క మరి దైవత్వాన్ని భూమి మీదకి అనగా ఎవ్వరికి కనపడకుండా అది దాచిపెట్టాడండి. మరి దాచబడినది తను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, తను తాను సమర్పించుకున్నాడు తండ్రికి. ఈరోజు నువ్వు సమర్పించుకుంటున్నావా? ఈరోజు ఎవరికో నువ్వు సమర్పించుకుంటున్నావేమో, అది కాదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే దేవుడు వైపే చూడు. కొంతమంది ఏం చేస్తారంటే 2 పడవల మీద కాళ్ళేస్తారు. అటు దేవుడు అంటాడు, ఇటు దెయ్యం అంటారు. అటు దేవుడు రాజ్యం అంటారు, ఇటు లోకం అంటారు. లోకాన్ని విడిచిపెట్టరు, దేవుడిని విడిచిపెట్టరు. కానీ తగ్గించుకునే స్వభావము నీకు నాకు కలిగి ఉండాలి. అలాగే క్రీస్తు యేసును కలిగిన మనసు ఎలాంటిదంటే గొప్ప మనసుగా ఉన్నది, తగ్గించుకునే మనసుగా ఉన్నది, జాలిపడే మనసుగా ఉన్నది. నీకు గొప్ప మనసు ఉన్నదా? గొప్పడండి. వాళ్ళు గొప్పోళ్ళు అంటాకి వాళ్ళ మనసులో ఎంత విశాలం అండి అంటారు తెలుసా అండి మీకు? ధనం ఉంటే చాలదండి, అందం ఉంటే చాలదు. డబ్బున్నా ఆ డబ్బు నేను ఎర్రిదాన్నిగా చేస్తుంది, అందరినీ అంటలేదండి. చాలా కఠినంగా జీవిస్తారు. కానీ జాలిపడే మనసు అనేది మంచి అలంకరణ అండి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన మనస్సు ఎలాంటిదో చూద్దాము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనము. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. చాలండి. ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తాను. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన దీన మనసు గలవాడు, దీనులను కటాక్షించినవాడు. ఏ భారముతో నువ్వు భరిస్తున్నావో అంటారు కదా. ఏ భారం అండి అది? ఏ భారం? పాప భారం. పాపం భారం అంటే కొంతమంది అంటారు కదా, తీసుకొని మనుషుల మీద వృద్ధులు కొంతమంది అలాగా ఉంటున్నారు. అప్పుడు అంటారు కదా, ఏం చేశాడు, చావనన్నా చావటం లేదు, మమ్మల్ని చంపుతున్నాడు, ఏ పాపాలు చేసుకున్నాడో, ఎన్ని పాపాలు చేసుకుంటే కానీ పురుగులు పట్టవు అని అంటారు. పురుగులు పట్టవు. అలాంటి మనసు కాదు. కానీ ఆ పాప భారముతో, శాప భారముతో ఉన్న వ్యక్తులు, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఉదాహరణకి ఒక పల్లెటూరులో ఒక ముసలామ ఎండవేళ ఆమె గడ్డి మోపు ఎత్తుకొని నడుస్తూ ఉన్నది. అయితే ఎడ్ల బండి మీద వెళ్ళే ఒక రైతు ఆమెను చూసి జాలిపడి ఆమెని ఎడ్ల బండిని ఎక్కించుకున్నాడు. పెద్దామి, మీ ఊరి ఏది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే కొంతసేపు ఆ రైతు వెనక్కి తిరిగి చూశాడండి. ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ మోపు అనేది ఆమె కిందకు బండిలో పెట్టల, ఆ నెత్తి మీద పెట్టుకొని ఆమె పయనిస్తూనే ఉంది. ఏమ్మా, ఆ మోపుని, ఆ భారాన్ని దించుకో, ఎందుకంటే ఆ బండిలో ఉన్నది కాబట్టి ఆ బండి భారమంతా కూడా మోస్తుంది, నువ్వు మొయ్యక్కర్లేదు అన్నప్పుడు ఆమె అంటుందంట, అయ్యా నన్నే మోస్తున్నారు, నా భారం కూడా ఏం మోస్తారులేండి. అలాంటి ఎర్రి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా అని ఎంత గొప్ప మాట్లాడుతున్నాడండి ప్రభువారు. నీవు ఏ భారముతో ఉన్నావు? అప్పుల భారమా? సమస్యల భారమా? శాంతి సమాధానము లేదా? ఏ సమస్య ఉన్నా, ఏ భారముతో ఉన్నా ఆయన మీద
భారం వెయ్యి. ఎందుకంటే ఆయన అనుదినము మన భారము భరించుతున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, దీనులను కటాక్షించే దేవుడు ఆయన. యేసు తన తండ్రిని ఎవరో ఎలా తెలియపరచాలో, తండ్రి దగ్గర ఉన్న స్థానం ఏంటో ఆయన చెప్తున్నాడు. నేను సాత్వికుడు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దీన మనసు అనేది మనం నేర్చుకునే వారుగా ఉండాలి. దీన మనసు, అహంకారమైన మనసు మాత్రము ఉండకూడదు. ఎందుకని? అహంకార మనసు దేవుడు ఇష్టపడడు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి కొన్ని మాటలు చెప్తున్నారు. మీరు దాన్ని గ్రహించండి, చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. పరిశుద్ధులను అనగా ఆ పరిశుద్ధులు దయాళత్వం కలిగి ఉండాలి, జాలి మనసు కలిగి ఉండాలి, వినయము మనసు. వినయమున్న చోట విజయం తథ్యమన్నారు. నీకు ఎప్పుడైతే వినయం ఉంటుందో, ఆ వినయం ఉన్నప్పుడు విజయం ఖచ్చితంగా వస్తుంది నీకు. ఇంకా సాత్వికం అనగా మంచితనము. నోరు మంచిదైతే ఊరి మంచిదవుద్దండి. నోరు చరితేనంట ఈపు సాపు అవుతుందంటండి. అందుకే జాగ్రత్త, నీవు సాత్వికంగా ఉండాలి. మంచితనము, దీర్ఘశాంతం చాలా అవసరము. అంటే కోపపడు కానీ పాపము చేయకుడి. నీ కోపం ఎంతవరకు ఉండాలంటే మరి సూర్యుడు అస్తమయ్యేంత వరకు ఉండాలి. అనగా నీ కోపం ఉందా కానీ కొంతమంది కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు, కానీ ప్రార్థనలు బాగా చేస్తారు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నావో, ఎర్రివాళ్ళలాగా, ఎర్రిదానిలాగా ఏం వస్తుందో మరి జాగ్రత్త. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? మీరు జాలిగల మనసు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేసుకోమంటున్నాడు? ధరించుకోమంటున్నాడు. ధరించుకోవాలి. మన అలంకరణ, పరిశుద్ధ అలంకరణ అంటే ఏంటంటే ఇవన్నీ ధరించుకోవాలి. దయాళత్వము ఉండాలి, వినయము, జాలిగల మనసు, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలి. కోపం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లుగా. అయితే ఇక్కడ గర్వముగా మనసుతో ఏ పని చేయలేము. గర్వము సాతానుడికి సూచనగా ఉన్నది. ఓ తేజో నక్షత్రమా, అది గర్వపడింది. ఇగో ఆరాధన జరుగుతున్నది. తండ్రి ఎంతో వేవేల దూతలతో, కోట్లాది దూతలతో పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మా తండ్రి, పరమ తండ్రి. అసలు నేను మరి సాతానుడు లూసిఫర్ అనుకున్నాడు. అది అనుకున్నాడు అంతే మనసులో. ఆహా, వీళ్ళందరి చేత నేను ఆరాధన చేపిస్తున్నాను నేను గనక అని అన్నప్పుడు అది దేవుడు గ్రహించి వాడిని త్రోసివేయబడ్డాడు. లూసిఫర్, సాతానుడు. అయితే ఆ సాతానుడు పడి గాలివాళ్లాగా తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని భక్తి చెరుపుదామా, ఎవరిని కృంగతీద్దామా, ఎవరిని బలహీనపరుద్దామా, నాకు దక్కలేని పరలోక రాజ్యం ఎవ్వరికి దక్కకూడదని వాడు తిరుగుతూనే ఉంటాడు గాలోడు. అయితే ఇక్కడ మరి ఆ గర్వపు సాతాను లక్షణము, దీన మనసు, గర్వపు మాటలు నోటు పలకద్దు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వము నువ్వు దేని నిమిత్తమైతే గర్వపడుతున్నావు అది దేవుడు నీకు దూరం చేస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే గర్వం, అహంతో ఉన్నావు. ఎందుకని అహం దేనికి పనికిరాదు. నీ అహం నిన్ను అణిచివేస్తుంది. జాగ్రత్త. దీన మనసు, జాలిగల మనసు, ఒకరిని క్షమించే మనసు నీకు ఉండాలి. కోపపడ్డావంటే దానిలో విషయంలో నీ కోపంలో న్యాయం ఉండాలి.
ఆ కోపం చీటికి మాటికి ఇక కోపం ఉంది కదా అని పిల్లల్ని ఏంటంటే కొంతమంది స్త్రీలు ఎలా చేస్తారు, భర్త మీద కోపం, బిడ్డల మీద, పిల్లల్ని పాపం ఆడుకుంటే వాళ్ళని ఏం చేస్తారండి, ఎత్తి కొరేస్తారు. అది మంచి పద్ధతి కాదు, దేవుడు అది మెచ్చడు. కానీ జాగ్రత్త, దీర్ఘశాంతము, దయాళత్వము ఇవన్నీ కూడా నీవు ధరించుకోవాలి. ఎవడైనా నీకు హాని చేస్తే మరి ఒకరినొకరు ఏం చేయాలి, క్షమించుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే దీన మనసు కలిగిన మనసు నేను కలిగి ఉండాలి, దీనులను కటాక్షించాలి. నిజంగా ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి చాలామంది ఇతరుల మీద మరి వాళ్ళకున్న కష్టార్జితంలో నుంచి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. మరి ఎంతగానో వాళ్ళు ప్రభు దీవించునుగాక. దీన మనసు అనేది చాలా మంచి అలంకరణ. రెండవదిగా చూద్దాము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి, వధకు తేబడిన గొర్రె పిల్లవలెను. రెండవదిగా చూస్తే విధేయత కలిగిన మనసు, తండ్రి అప్పగించిన పనిని ఎలా ఉన్నారండి, దౌర్జన్యము వాళ్ళు చేసిన, నోరు తెరవలేదే ప్రేమ, బదులు పలకలేదే ప్రేమ. ఈరోజు ఒక మాట అంటే ఎవరు ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే 10 మాటలు అనేవారుగా ఉన్నారు. మరి క్రైస్తవులుగా అది తగదు. తండ్రి మాటకు విధేయత చూపినవాడు క్రూరమైన శిక్షను భరించాడు. తండ్రికి ఇష్టమైనది, అతను నలగగొట్టుకోవటం తండ్రికి ఎంత ఇష్టమైనది. తన ప్రాణమంతా, తనకున్నదంతా ఖాళీ చేసేసాడు, తన ప్రాణాన్ని ధారపోసెను. దేనికండి? ఏ పని ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు నలగగొట్టబడ్డాడు, మన అతిక్రమముల కొరకు, మన వ్యసనముల కొరకు, మన రోగముల కొరకు గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎందుకని? తండ్రికి విధేయత చూపటము ద్వారా మనకి గొప్ప బాధ్యత వచ్చింది. విధేయత కలిగిన మనస్సుగా మనము కలిగి ఉండాలి. ఇతరుల పట్ల విధేయత చూపుతున్నామా? ఏ విధంగా అవిధేయత చూపుతున్నాము? తండ్రి చెప్పిన ప్రతి వాక్కుకి, ప్రతి మాటకు మనము లోబడే తత్వం అనేది ఉండాలి. సాధువైన అనగా అటు గుణము మనకి కలిగి ఉండాలి. మరి యేసు ప్రభు వారు ఈ మనసు కలిగి ఉన్నారు. ఎంతగా తను తాను తగ్గించుకున్నారు అంటే, రిక్తుడుగా తగ్గించుకొని మన కొరకు మన మీద జాలిపడి తన సర్వస్వాన్ని మనకి సమర్పించి ఉన్నాడు. ఇందులోనే ప్రేమ ఉన్నది. అదే మధురమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ఒక భక్తుడు అన్నాడంట, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు చెప్పయ్యా అని అన్నప్పుడు, ఇంత ప్రేమించావా, ఇంత ప్రేమించావా, ఇంత ప్రేమించావా అనగా, ఎంత ప్రేమించావా అయ్యా? మన కొరకు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ఆ ప్రేమను పొందుకోలేకపోవటం వల్ల మనకి తెలియటం లేదు. కొన్ని అవిధేయతలు మనలో లోపాలుంచుకొని నెపమంతా దేవుడి మీద వేస్తున్నాం. ఈరోజు నేను దేవుడితో ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాము, భక్తి ఏ విధంగా చేస్తున్నాము, దేవుడు వాక్యాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నాము, పఠిస్తున్నాము, దాని ప్రకారం కొనసాగుతున్నాము, నేర్చుకుంటున్నాము. కానీ విధేయత కలిగిన మనస్సు, తండ్రి కుమారుడు విధేయత చూపటం ద్వారా అన్ని విజయాలు వచ్చినాయండి. తండ్రి చెప్పాడు, ఆదిలోనే ఆయన తను మీరు అంటున్నాడు కదా, మీరు నన్ను ఎన్నుకోవటం కాదు కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నేను ముందుగా ప్రేమించాను. ఆ ప్రేమలో శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమగా చూస్తున్నాము. ఆయన ప్రతి తన్ను తాను ఎంతగా ఖాళీ చేసేసుకున్నాడు. ఆయన దేవుడయ్యుండి మనపై జాలిపడే మనస్సుగా ఉన్నది. మరి ఎంతగా ఆయన దేవుడు చూసినప్పుడు, మనల్ని అసహ్యకరం అన్నప్పుడు క్రీస్తు రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. మన బట్టి కాదు, ఆయన రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధులము అయ్యాము.
మూడవదిగా చూద్దాము, మూడో మనసు. క్షమించగల మనసుగా మనం చూస్తున్నాము. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనము. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలండి. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలండి. ఇక్కడ మూడవదిగా చూస్తే క్షమించగల మనసు. ఈరోజు మనం క్షమించేవారుగా ఉన్నామా? ఇంకా పగను పెట్టుకొని ఆ పగ ప్రతీకారాలు పెట్టుకొని కుటుంబాలు పాడు చేసుకుంటున్నామా? మనము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏ ముసుగు నీ మీద ఉండకూడదు. ఏ అడ్డము నీకు దేవునికి మరుగుపరిచేది ఏది కూడా ఉండకూడదు. అయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నాకు ఈ విధంగా మరి నాకు బాధ కలిగింది, నష్టపోయాను, నన్ను మీరు క్షమించండి ప్రభువా, నేను నాకు అపకారం చేసేవాళ్ళని నేను క్షమిస్తాను అన్నప్పుడు నిజంగా మనము ప్రతిసారి కూడా పరలోక ప్రార్థన చేస్తుంటాం కదా. చాలామందికి అది చేస్తారు. మా రుణాలు మీరు క్షమించే ప్రకారం మేము ఒకళ్ళొకళ్ళు క్షమించుకునేటట్టుగా అంటం వరకేనా? నేను సంవత్సరాల దాకా నేను క్షమించను, వాళ్ళ ముఖం కూడా చూడను అని అంటారు. కానీ క్రీస్తు యేసుని కలిగిన మనసు మనం కలిగి ఉండాలంటే క్షమాగుణం అనేది ఎంతో అవసరము. నీ పట్ల అసహ్యంగా నిన్ను నష్టపరిచినా, నీ గురించి చెడ్డగా మాట్లాడినా అది దేవునికి అప్పగించు. దేవుని పేరట నువ్వు ధరించుకున్నది, ఆ యొక్క గుణాన్ని, ఆ నేర్చుకున్నది నువ్వు ఇతరులకు తెలియచేయాలంటే ఆ అలంకరణ నీకు కనపడాలి. నువ్వు ధరించుకున్నది కనపడాలంటే నిన్ను నీవు తగ్గించుకొని ప్రభునామాన్ని హెచ్చించి వాళ్ళని క్షమించు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు భూమి మరి కింద నేల మీద ఉండి క్షమించలేదండి. 3 మేకుల మీద వాళ్ళు ఏమి చేస్తున్నారో తండ్రి వీరు ఎరుగరు గనక వీళ్ళని క్షమించుము. మొదటి మాట. ఎంత గొప్ప మనసు అండి యేసు ప్రభువారిది. దైవాన్ని తోడనాడి, దైవాన్ని నిందించి, హేళన చేసి, కొట్టి దెబ్బలు కొట్టి, ఆ పరిశుద్ధుని రక్తాన్ని చిందించి, మన కొరకు గాయపరచబడి, హింసింపబడి, గాలిలో భూమి మీద కాక ఆకాశం కాక ఈ మధ్యలో ఏలాడుతూ అతను పడిన బాధ చేత పలుకుతున్న పలుకు, తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు, వీరిని క్షమించు. ఈరోజు నేను ఆ గుణము కలిగి ఉన్నామా? మన మనసు నిండా గాయాలైనప్పటికీ కూడా వాళ్ళు క్షమించే భావము మనలో ఉండాలి. మనము దేవుని ధరించుకొని ఉన్నాము, దేవుని పేరు పెట్టుబడిన వారముగా ఉన్నాము, దేవుని సొత్తై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని యొక్క బిడలమై ఉన్నాము. క్షమించు. నీ పట్ల అపహాసించిన, హేళన చేసిన, నిందించిన, అవమానపరిచిన, నీ పేరు చెడ్డదని కొట్టివేసినా సరే గంతులు వేయి, ఆనందించు. క్షమించలేకపోతే మనము తండ్రి మనల్ని క్షమించడు. ఆయనే మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. మనం ఇతరుల్ని క్షమించాలి. సిలువలో పలికిన ఆ మొదటి మాట ఒక్కసారి గుర్తుంచుకో. దేవుని యొక్క మాటకు నువ్వు విధేయత చూపితే నీ శత్రువుని నువ్వు క్షమించు. అతడు తానుగా సమర్పించుకున్నాడు. శత్రువు విషయంలో అయ్యా నేను దేవుడని సిలువ మీద భయంకరమైన మాటలు మాట్లాడలేదు, శపించలేదు, ఇంకో మాట ఏమి చెప్పలేదు. వాళ్ళకి ఏమీ తెలియదయ్యా, వాళ్ళు ఎరుగరు, వాళ్ళు మీరు క్షమించాలి ప్రభువా. మళ్ళీ అంత బాధపడినా, అంత వేదన చెందిన, ఆయన దప్పుకొన ఎంతగానో తనలో ఉన్నదంతా బాధ మరి దారపోసినా సరే ఆ యొక్క క్షమాభిక్ష మనకి పెట్టి ఉన్నాడు. ఎన్ని చేసినా ఆ క్షమాగుణం మనకి ఉండాలి. ప్రభు మనల్ని ఎలాగ క్షమించునో మనము కూడా ఇతరులని క్షమించాలి. 4వదిగా ఆఖరిగా చూద్దాము. నేను ఫిలిప్పీ రాసిన పత్రిక మరి మనం చదువుకున్న భాగంలోనే 5వ అధ్యాయము 7వ వచనములో
చూసినట్లయితే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలండి. 4వదిగా దాసుని మనసు. దాసుని మనసు. దాసుడు ఏం చేస్తాడండి? చెప్పిన పని అల్లా చేస్తాడు. చెప్పిన పని. ప్రభు దాసులం అండి, ప్రభు పరిచారకులం అండి అంటాము, కానీ కొన్ని విషయాల్లో తగ్గం. వాళ్ళకి చేసేదేంటి? మేము ఎవరు అనుకుంటున్నాం? మా జాతి ఏంటి? మా యొక్క స్టేటస్ ఏంటి? మాకు ఉన్నత స్థానం ఏంటి? కానీ దేవుడే దాసుడిగా, ఎంత దాసుడిగా అంటే పనివాడిగా వచ్చాడు మనల్ని బాగు చేయటం కొరకు, మనల్ని తనతో ఉంచుకోవటానికి, తీసుకువెళ్ళటానికి, తన దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసి ఆయనతో కూర్చుండబెట్టుకోటాకు దాసునిగా తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చుటకు, తండ్రి చిత్తాన్ని జరిగించుటకు దాసునిగా వచ్చి ఉన్నాడు. దాసునిగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుంటున్నాము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నా, నీవు ఏమి ధరించుకుంటున్నావు? ఏ మనసు ధరించుకుంటున్నావు? క్రీస్తు యేసును కలిగిన మనసు ఏ మనసు అంటే ఈ విషయాలు చూద్దాము. దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానుగా రిక్తునిగా చేసుకున్నాడు. అనగా చేసుకొని మరి ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఏంటంటే క్రూరం ఏంటంటే చాలా భయంకరమైన హింస ఉన్నది అందులో. నేను పొందకూడదని ఆయన మన తరపున, మన పక్షాన నిలబడ్డాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవ్వరు చేయలేని త్యాగాన్ని ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. దాసుని స్వరూపము దాల్చి ఉన్నాడు. ఇక పూర్తిగా దాసుడైపోయాడు దేవునికి, దాసునికి. 4వ మాట ఉందిగా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? అనగా ఆ పాపభారం అనేది, ఆ పాపం అనేది ఆయన్ని బహు భయంకరంగా ఎడబాటు అనేది వచ్చినది. దాసుని మనసు మనము కలిగి ఉండాలి. చూసినట్లయితే ఎబ్రియలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 5:8 ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలండి. అలాగే 2:9-10 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చాలండి. ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు దాసుని మనస్సును ధరించి ఉన్నాడు. దాసుని మనస్సు కలిగి ఉన్నాడు. మనము దాసులముగా ఉన్నామా? ఆయన మరి అప్పగించిన పనిని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు రక్తాన్ని చిందించాడు. శిలువ మరణము పొంది ఉన్నాడు. తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, తగ్గింపు జీవితం ఉన్నదా? పైనుంచి కిందకి, కుర్చీలోంచి కిందకి ఉంచితే తగ్గింపు జీవితము కాదు. ప్రతి విషయములో దేవునికి లోబడే తత్వము, దేవుడు ఏది చెప్తున్నాడో అది విధేయత చూపటం అనేది గొప్ప అలంకరణ. దాసునిగా పుట్టి ఆయన మన కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ఇంకా చూసినట్లయితే అనేకమైన భక్తులు మరి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. ఏంటి ఆ తగ్గింపు అంటే? అబ్రహాము తను తాను ఎలా తగ్గించుకున్నాడంటే, ధూళినియు బూడిదనై ఉన్నాను ప్రభువా అనగా దేనికి అంతగా తగ్గించుకోవటం జరిగింది? ఎందుకంటే తన యొక్క మరి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి విందు ఇచ్చినప్పుడు సొదొమ గొమొర్రాల విషయంలో నాశనము చేయుటకు, ఆ పట్టణము నాశనము చేయుటకు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన అనగా లోతు పక్షాన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఎంతగా తను తగ్గించుకున్నాడండి. ఈ రోజున నీవు నీ గురించే ప్రార్థన చేసుకున్నావు, నా గురించే నా ప్రార్థన కాదు, కానీ నీ తోటి వారి విషయంలో బ్రతిమలాడాలి, నీ తోటి వారి విషయంలో తగ్గించుకునే స్వభావం ఉండాలి. అబ్రహాము ఏమంటున్నాడు? నేను బూడిదనను ధూళిను. ఎందుకని బూడిదయ్యాడు? ధూళినని ఎందుకంటున్నాడు? ఆది కాండంలో చెప్పాడు కదా, నేల నుండి తీయబడ్డావు మళ్ళీ మన్నైపోదవు, అనగా తిరిగి చనిపోతే మట్టిలోనే కలిసిపోతావు. అది గ్రహించాడు అబ్రహాము. మనం ఏమున్నదని, మనం మట్టి వాళ్ళము, ధూళియు దుమ్ము అయి ఉన్నాము, బూడిదనై ఉన్నాడని అబ్రహాము తాను తగ్గించుకొని తండ్రికి విధేయత చూపాడు. ఏమంటున్నాడు? నేను నీచుడను. ఒక్కో చోట అంటాడు, నేను నా యొక్క ప్రవర్తన బట్టి నా హృదయం నన్ను నిందించదు. అంటే దేవుడి పట్ల ఎంతగా యథార్థంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన స్థితి ఏంటో తన స్థితికి తీసుకువచ్చుకొని, తన జీవితం ఏంటో తన తీరేంటో తాను పూర్తిగా ఒళ్ళి చేసుకొని మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా ప్రవర్తన అంతట్లో నా హృదయము నన్ను నిందించదు. అనగా ఈ హృదయం నిందిస్తూ ఉంటుంది ప్రవర్తన బట్టి. కానీ ఏమంటున్నాడు? నేను నీచుడను. తను తగ్గించుకున్నాడు. దావీదు అంటున్నాడు, ఓటి కొండ లాంటి వాడును. ఓటి కొండ ఎప్పుడంటే పగల కొడతామండి. మనిషి జీవం పోయినప్పుడు పనికిరాదు, ఆ కొండ దేనికి పనికిరాదు. ఓటి కొండ. అలాగే యెషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడుని నేను, నీ అగ్నితో నా పెదాలు కాల్చు. నిజమే, ఈ యొక్క పెదాలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, నీ మాటల్లో అసలు ఫుల్ స్టాప్ లేకుండా, అదుపు లేకుండా నేను మాట్లాడేశాను కదా, తెలివిగా మాట్లాడాను, చాలా చక్కగా మాట్లాడాను, ఇతరుల్ని మరి మెప్పించే మాటలు, ఇతరుల్ని గాయపరిచే మాటలు, ఇతరులు మరి ఎంతగానో తెలివిగా మాట్లాడేశానని అనుకుంటున్నావు. కానీ నీ పెదాల గుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నీ అగ్నితో ఆ పెదాలు కాల్చు అయ్యా. ప్రార్థన చేసుకుంటున్నావా? తగ్గింపు లేకుండా నేను చేశాను కాబట్టి, నేను చూశాను కాబట్టి నేను అని హెచ్చించుకుంటున్నావు. తగ్గింపు జీవితం చాలా అవసరము. పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడు. మన పాపాలు మనం ఒప్పుకోకుండా కప్పుకుంటున్నావా? ప్రభు సన్నిధిలో దేవునికి నీకు సంబంధం ఉన్నప్పుడు బహిరంగంగా కాదు, దేవునికి నీవు వ్యక్తిగత జీవితము ప్రభువు దగ్గర అప్పగించుకో. ప్రభువుని క్షమాపణ కోరు. నా స్థితి బాగోలేదయ్యా, అయ్యా నా పరిస్థితి ఈ రీతిగా ఉన్నది, నేను పాపము చేసి ఉన్నాను, అది నీకు తెలుసు, నా పాపము నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను అని ప్రార్థనలో గడుపు. పౌలు అంటున్నాడు, నేను అపోస్తలుడను పిలువబడటకు యోగ్యుని కాదయ్యా, కానీ నీవిచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా అంటున్నాడు. ఈరోజు నేను దేవుడు మనల్ని హెచ్చించుటకు కారణం ఏంటంటే ఆయన తన్ను తాను తగ్గించుకొని మనల్ని హెచ్చించాడు. ఇంకా అనగా మనం చూసినట్లయితే ఆయన విధేయత చూపటము ద్వారా, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలండి. క్రీస్తు యేసు కలిగిన మనసు అనేక మందిని నీతిమంతులుగా చేరబడినది విధేయత చూపటం వల్ల. ఆయన అన్నిటికన్నా తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కన్నా హెచ్చించిన నామముగా ఉన్నది. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడు ఆయనకు అధికమైన హెచ్చింపు అనేది ఇవ్వటం జరిగింది. హెచ్చించున్నాడు. నువ్వు ఎప్పుడు తగ్గించబడతావో అప్పుడు హెచ్చించుకుంటావు. ఎప్పుడు మరి హెచ్చించుకొని డబ్బాలు కొట్టుకుంటావో అప్పుడు నువ్వు తగ్గించబడతావు, సిగ్గుపడతావు. అనేక భక్తులను చూసాము. యేసు ప్రభువారు మన కొరకు ఏ రీతిగా త్యాగం చేశాడో, ఆయన
మరి ఏ రీతిగా మన కొరకు తాను పొందిన బాధలు మరి హింసలు మనం చూసాము. అయితే క్రీస్తు యేసున కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఒకని అవిధేయత వల్ల పాపం వచ్చింది, ఒకని విధేయత వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డారు. తను తగ్గించుకోవటం వల్ల తండ్రితో మన దగ్గర చేరుటకు ఆయన కృప అనేది మనకు అనుగ్రహించి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే దీన మనసు కలిగిన వారుగా ఉండాలి. రెండోదిగా విధేయత కలిగిన మనసుగా ఉండాలి. మూడోదిగా క్షమించగల మనసుగా ఉండాలి. నాలుగోదిగా దాసుని మనసుగా ఉండాలి. ఇందులో ఇప్పుడు నీకు ఏ మనస్సు కలిగి ఉన్నావు? అహంతోనూ మరి వ్యతిరేకంగాను నీ మనస్సులో ద్వేషం అనేది ఉన్నదా? అయితే వాటినన్నిటిని విడిచిపెట్టు.